మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అది బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా కావచ్చు, లేదంటే బీపీహెచ్ అంటాము, లేదా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు. వీటికి ఎర్లీ స్టేజెస్లో మాత్రం ఏ రకమైన తేడాలు ఉండవు. ఎందుకంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే వాళ్ళలో కూడా మనము మూత్రం తరచూ రావడము, ఎలాగైతే ప్రోస్టేట్ బీపీహెచ్ ఉండే సమస్యలు ఉంటాయో అలాగే చూస్తూ ఉంటాం. కొంతమందికి ఎక్స్ట్రాగా ఏంటంటే ఈ మూత్రంలో రక్తం పడడము, లేదా కొంతమందికి ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్కి పోయినప్పుడు మూత్రంలో రక్తం పడడం, లేదా వెన్నులో నొప్పి రావటం, కొంతమంది ఇలాంటి సమస్యలు చూస్తాం. అంటే అది మెటాస్టాసిస్, ఆల్రెడీ అక్కడ ఉండే స్టేజ్ని దాటుకొని ఎముకలకు పాకడము, అట్లాంటి టైంలో మాత్రం మనం ఈ వెన్ను నొప్పి ఇట్లాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. సార్, ప్రోస్టేట్ క్యాన్సర్కి కారణాలు ఏంటి? కారణాలు అంటే జన్యుపరంగా ప్రీడిస్పోజిషన్ ఉంటుంది అనమాట. జన్యుపరంగా లైక్ BRCA1 మ్యూటేషన్స్, ఇట్లాంటి మ్యూటేషన్స్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ కొన్నిసార్లు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది మనం చెప్పేది ఏంటంటే ఒబేసిటీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం, ఇలాంటివి, తగినంత వ్యాయామం లేకపోవడం. కానీ ఏది పర్టికులర్గా ప్రూవన్ అయితే లేదు. కాకపోతే ఇవన్నీ కారణాలు ఉండొచ్చు అనేది చాలా అధ్యయనాల్లో మనకు తేలిందన్నమాట. సో ప్రోస్టేట్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? డయాగ్నోసిస్ అనేది మనకు ఒక బేసిక్ టెస్ట్ ఉంటుందండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగానే సీరం PSA అని ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఒక ఫిక్స్డ్ రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ అంటే ఎక్కువ ఉంది అంటే మనం డాక్టర్ గారు కొంచెం పరీక్ష చేస్తారనమాట. అంటే మన మలం వచ్చే ద్వారా చూసి చిన్న పరీక్ష చేసి అందులో ఏమన్నా తేడాలు ఉన్నాయా, అందులో గడ్డలు ఏమన్నా ఉన్నాయా వెంటనే తెలుస్తుంది. ఒకవేళ అలా తెలియకపోయినా కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కింద నుంచి పరీక్ష చేసినప్పుడు తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు మనము ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పెరిగినప్పుడు మనం ఖచ్చితంగా MRI స్కాన్ అనేది ఒకటి చేస్తాం. MRI స్కాన్ చేసి అవసరమైతే MRI స్కాన్ ద్వారా ఒకసారి బయాప్సీ కూడా చేస్తాం. ఈ బయాప్సీ ద్వారా మనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే పక్కకు పాకిందా అనేది లేదా తెలుసుకునేదానికి PSMA PET స్కాన్ అనేది ఒకటి వచ్చింది. దాంతోపాటు MRI స్కాన్ అబ్డామెన్, వీటిలో కూడా మనకు తెలుస్తుంది అనమాట పక్కకు పాకిందా లేదా అనేది. దాన్ని బట్టి ఏ రకమైన స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి వైద్యం కూడా దాని ప్రకారంగా ఉందన్నమాట.